ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం మహాకాళికాయ నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమ జయ గురు దత్తాత్రేయాయ నమో నమ ఋషిభ్యో మునిభ్యో ఋషిభ్యో మాతృభ్యో పితృభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా జ్యోతిష్య సంబంధమైన విషయాలన్నీ కూడా మాస్ ఫలితాలు విశ్లేషాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలియిక, వాటి ప్రభావం అంతా కూడా వివిధ స్థానాల్లో మారడం వల్ల, ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల గోచారరీత్యా గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఏం పరిహారం చేసుకుంటే కనుక గ్రహదేవతలు ప్రీతికరంగా దోష నివారణ అంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా అష్టేశ్వరి యోగము, భోగభాగ్యాలు, రాజ్య సంపద, ధనాదాయం పెరగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఏం పరిష్కారాలు ఆచరించాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అనేది మానవాళికి అంతా కూడా ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే. ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా కొన్ని గ్రహాలు ప్రధానంగా చూసుకుంటే కొన్ని గ్రహాలంతా కూడా నెల రోజులకి మారుతాయని చెప్పేసి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాయి. కొన్ని గ్రహాలు అయితే కనుక ఆ యొక్క 18 నెలలకు మారుతాయని చెప్పేసి, మరియు కొన్ని గ్రహాలు అయితే కనుక సంవత్సరం రోజులు మారుతాయని చెప్పేసి, కొన్ని గ్రహాలు అయితే కనుక ప్రధానంగా చూసుకుంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి కనుక మారుతూ ఉంటాయని చెప్పేసి, మళ్ళీ కొన్ని గ్రహం అయితే కనుక 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఇట్లా గ్రహ యొక్క స్థితిగతి, కలియిక అంతా కూడా చూసుకుంటే ఈ గ్రహాల యొక్క ఖగోళ శాస్త్రంలో వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఉంటుంది. తద్వారా పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం బట్టి, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి మనకొచ్చే సంపదన, ఆదాయము మరియు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగం సిద్ధించాలి అంటే కనుక అక్టోబర్ నెలలో, విశేషంగా అక్టోబర్ నెలలో ధనత్రయోదశి మరియు దీపావళి రోజున, ఈ యొక్క ఆశ్వయుధ మాసంలో వచ్చే అమావాస్య రోజున ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆరాధన, ఈ యొక్క ధన్వంతరి జయంతి అంతా కూడా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చతుర్థి రోజున, మాస శివరాత్రి రోజున ధన్వంతరి జయంతి, మరియు ఇక్కడ త్రయోదశి ధన్వంతరి జయంతి రెండు కలిపి వస్తున్నాయి. మరియు ఒక ప్రదోషవతం సమయంలో అంతా కూడా ప్రధానంగా సాయంకాల వేళలో ఎప్పుడైతే కనుక త్రయోదశి అనేది సంభవిస్తుందో ఆ సమయంలో అంతా కూడా చూసుకుంటే ద్వాదశి, త్రయోదశి సమయంలో అంతా కూడా ఈ యొక్క ధనత్రయోదశి అంటారు. ఆ సమయంలో అంతా కూడా లక్ష్మీ కుబేర వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించడం వల్ల అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు కుబేరుడి యొక్క చరిత్రని వినడం మాత్రం చేతనే ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే యక్షదేశుడు ఆయన కుబేరుడంతా కూడా యక్ష లోకానికంతా కూడా అధిపతిగా ఉంటారు. పరమేశ్వరుడికంతా కూడా ప్రియమైన మిత్రుడిగా ఈ యొక్క తపస్సు చేసుకుని మాత్రం చేతనే ఈ యొక్క కుబేరుడంతా కూడా ఈ అల్కాపురానికంతా కూడా రాజ్యాన్ని పొందే విధంగా అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బ్రహ్మవంశానికి చెందిన కుబేరుడంతా కూడా రావణ బ్రహ్మకంతా కూడా సోదరుడిగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అంటే అగ్రజుడిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రావణ బ్రహ్మకంతా కూడా అన్నయ్యగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా బ్రహ్మవంశానికి చెందినవాడు కావున ఈ యొక్క కుబేరుడంతా కూడా పూర్వజన్మ ఇతిహాసంలో అంతా కూడా పరమేశ్వరుడికి ఈ యొక్క ఒక్క రాత్రి పూట పూజ చేసి మాత్రం చేతని తనంతా కూడా కుబేరత్వాన్ని పొందాడు. ప్రధానంగా చూసుకోవడం అనేది కుబేరుడు అని చెప్పేసి అంటే కనుక అనంతమైన ధనాదాయాన్ని ఇచ్చే దేవత, నవనీతులకంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది. సాక్షాత్ మహాలక్ష్మికంతా కూడా ఈ యొక్క అధిష్టాన దేవతగా, అంటే మహాలక్ష్మినంతా కూడా ఏ సమయంలో ఎవరికి ఎంత డబ్బు అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఏ సమయంలో ఏ మానవుడికి అంతా కూడా ధనం ఏ రకంగా సంపాదిస్తే కనుక ఏ రకంగా ఎంత ధనం అయితే మనకి పంపించాలి, ఎంత ధనం అయితే ఇంత ధనయోగం ఈ యొక్క మానవుడికి ఉంది జాతకరీత్యా, లేదు ఈ యొక్క గోచార రీత్యా కానీ ఈ యొక్క ధనయోగం ఉన్నది, ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఇంత ధనయోగం ఉన్నది. ఆ ధనయోగాన్నంతా కూడా ప్రసాదించేది కుబేరుడు అన్నమాట. సాక్షాత్ కుబేరుడు అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అప్పు ఇచ్చాడని చెప్పేసి మనకి ఈ యొక్క స్కంద పురాణంలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. వెంకటేశ్వర చరిత్రలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కుబేరత్వం అనేది ప్రధానంగా వచ్చుకుంటే లక్ష్మీ కుబేర యోగాన్నంతా కూడా ప్రధానంగా
5 గ్రహాలు యోగకరంగా ఉండాలి. దీనికంతా కూడా లక్ష్మీ కుబేర యోగం సిద్ధించాలి అంటే కనుక శుక్రుడు జాతకంలో యోగకరంగా ఉండాలి. మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా మెండుగా లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు, చంద్ర భగవానుడు, బృహస్పతి మరియు ఇక్కడ శనీశ్వరుడు ఈ యొక్క గ్రహాలంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటాయి కనుక రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ద్వితీయ స్థానము, పంచమ స్థానము, అష్టమ స్థానము, ప్రధానంగా చూసుకుంటే దశము, నవమము, ఏకాదశ స్థానాలంతా కూడా అదృష్ట యోగాన్ని, అష్టైశ్వర్య యోగాన్ని, రాజయోగాన్ని, భోగభాగ్యమైన జీవితాన్ని ఇచ్చే స్థానాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క స్థానాలంతా కూడా చూసుకోవడం వంశాభివృద్ధికి కారణమైన స్థానాలంతా కూడా ఇది విపరీత రాజ్యయోగాన్ని ఇచ్చే స్థానంగా చెప్పబడుతుంది. భోగభాగ్యమైన జీవితం, రాజ్య సంపదలు, అదృష్ట యోగము, ఐశ్వర్య యోగం సిద్ధించడానికి ఈ స్థానాలు కనుక మంచి గ్రహాలు ఉచ్చ స్థానాల నుండి శుభవీక్షణగా ఉంటాయి కనుక పాపగ్రహాలతో రాహుకేతుతో పాటు కలవకుండా ఈ ఒక జాతకరీత్యా మీకంతా కూడా శుభయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటే కనుక శుభవీక్షణ, శుభగ్రహాల యొక్క శుభస్థానంలో శుభవీక్షణ ఉంటే కనుక మీకు రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనత్రయోదశి రోజున ఎటువంటి ఫలితాలు వస్తాయి? ప్రధానంగా మీరు చేసుకునే వ్రత విధానంలో కానీ ప్రతినిత్యం కూడా చేసుకునే ఈ యొక్క పూజా విధానంలో కానీ ఎటువంటి పూజ అధికారాలు చేసుకోవడం వల్ల, పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది. ధనత్రయోదశి రోజున విశేషంగా ఆశ్వేత మాసంలో వచ్చే ధనత్రయోదశి రోజు అఖండమైన పుణ్యప్రాప్తి కలిగిస్తుంది. వ్యాపార స్థానంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. విపరీతంగా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, అదృష్టయోగం కలిసి రావడానికి మరియు అనంతమైన అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి, మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా విశ్లేషాత్మకంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మీనరాశిలో కర్ర రాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ధనత్రయోదశి రోజున మరియు దీపావళి రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన ఏ రకంగా ఆచరించాలి, ఏ రకంగా పూజ చేసుకుంటే కనుక శీఘ్రంగా ఆకస్మిక ధనయోగం సిద్ధిస్తుంది అని తెలుసుకుందాం. మకర రాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే మీరు ఇక్కడ సూర్యనారాయణ స్వామి నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. మిత్రగ్రహమైన శుక్రుడు అంతా కూడా నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. మరియు సప్తమ స్థానంలో బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో రాజయోగ కారకుడిగా మారడం జరుగుతుంది. విపరీత రాజయోగం సిద్ధించడానికి మాసాంతంలో యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా మీరు రాధశ్యామల యజ్ఞాతి కృతం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి, అఖండమైన గజకేసరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మీకు గజకేసరి యోగం సిద్ధించడానికి ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర నిత్యం పారాయణం చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా తేనెతోటి, తామర పూలతోటి, తులసి దళాలతోటి పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. బెల్లంతో చేసిన పరవాన్నం అంతా కూడా నివేదన చేయాలి. గూడాన్న ప్రీతమానసాయనం అంటే బెల్లము, ఆవు పాలు, తేనె మరియు ఆవునేతో చేసిన పరవాన్నం అంతా కూడా విశేషంగా అమ్మవారికి నివేదన చేయడం అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ద్రవ్యాలతోటి యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం వల్ల తామర గింజలతోటి మరియు తామర పూలతోటి, తెల్ల ఆవాలతోటి శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర మూలమంత్ర సహితంగా అంతా కూడా సంపుటితంగా యజ్ఞాధికృతులు చేసుకోవడం, ప్రధానంగా మహాలక్ష్మీదేవి సహస్రనామాల్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం వల్ల షట్కాల పూజ అనే పూజ ఉంటుంది. ఈ యొక్క షట్కాల పూజలో అంతా కూడా మహాలక్ష్మి పూజా అధికారికులు చేసుకోవడం వల్ల ఎంత ఎక్కువ సార్లు మహాలక్ష్మీదేవి యొక్క అర్చన విధానం చేసుకోవడం వల్ల అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీం మహాలక్ష్మీదేవ్యై ధనం ధనం కురుకురు స్వాహ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. ఓం కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే అనంత ధనం ధనం దేహి దేహి స్వాహ అనే నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. ఆకస్మిక ధన లాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గురువు యొక్క ఉపదేశానుసారంగా మీరంతా కూడా మూలమంత్రాన్ని అంతా కూడా స్వీకరించాలి. మేము చెప్పే మంత్రం అంతా కూడా బీజమంత్ర సహితంగా ఉంటాయి కావున మీరు ప్రతినిత్యం కూడా జప సంఖ్య ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది. మీరంతా కూడా ఒక రుద్రాక్షమాల కానీ స్ఫటికమాల కానీ తీసుకొని జపాన్ని ఆచరించండి. అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి జాతకులు విశేషంగా సూర్య భగవానుడికి మరియు శుక్రుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, రాహువు కూడా ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం, గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అఖండమైన లాభాలు సిద్ధిస్తాయి. శ్రీమాత్రే నమః.